హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టంట్గా మరియు మనము హెల్తీ వేలో దోశ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దీన్ని మనం చాలా క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు: ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని ఒకసారి ఈ మిశ్రమం అంతా ఈ గోధుమ పిండిలో సాల్ట్ బాగా కలిసే విధంగా కలుపుకొని మనము కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ దోసపిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలేమి లేకుండా ఈ కన్సిస్టెన్సీతో ఉండేలాగా కలుపుకొని మనము పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని 1 నిమిషం పాటు వీటిని మనము వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ మిశ్రమాన్ని మనము ఇందాక కలిపి పెట్టుకున్న బ్యాటర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తురుముకున్న క్యారెట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ పిండిలో ఇదంతా బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా మనము దోశ పెనం పెట్టుకొని బాగా హీట్ చేసుకొని ఒకసారి అలా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము దోశను వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టుకొని మనము ఒక సైడ్ బాగా మనము కాల్చుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని అటువైపుకి టర్న్ చేసి 2 వైపులా మనము దోరగా కాల్చుకోవాలి దోశని. చూసారా, ఇలా 2 వైపులా మనము బాగా ఈ పిండి పెనానికి కూడా అతుక్కోదండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. సో చూసారా, ఈ విధంగా మనము దోశల్ని రెడీ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక దోశ చూద్దాం. ఇలాగే మనము అన్న దోశల్ని రెడీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూసారుగా ఎంత క్విక్గా మనము ఇన్స్టంట్గా హెల్తీ దోశని తయారు చేసుకున్నాము. మనం మార్నింగ్ లేవంగానే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని ఆలోచిస్తుంటాం కదా. సో అలాంటి టైంలో ఇలాంటి ఇన్స్టంట్ దోశల్ని రెడీ చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేదా స్నాక్స్ బాక్స్లో కానీ పెట్టించామనుకోండి, వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.